మనకి శ్రీమద్ భాగవతంలో ఆ యొక్క మూడో స్కందంలో చక్కగా వస్తుంది. ఎప్పుడైతే బ్రహ్మగారి యొక్క ఆలోచన థర్డ్ ప్రాసెస్ నుంచి ఎవరొస్తారు? నారద ముని వస్తారు. అలాగే మనం రీసెంట్‌గా చెప్పుకున్నాం కదా! ఈ మరీచి ఎక్కడి నుంచి వస్తాడు? భాగవతం 10వ స్కందంలో భగవంతుడి చెప్పుకుంటున్నాం. మనసు నుంచి అదే ఆ! బ్రహ్మదేవుని మనసు నుంచి మనసు నుంచి మరీచి హ్మ్. వస్తాడు. ఆయన యొక్క షాడో నుంచి ఎవరొస్తారు గుర్తుందా? ఆ! ఎవరు? ఫేమస్ కర్దముని పర్సనాలిటీ. అనుకుంటామాట ఆ! అది. కర్దముని. షాడో నుంచి హ్మ్. ఎవరొస్తారు? కర్దముని వస్తారు. ఆయన యొక్క నావెల్ నుంచి ఎవరొస్తారు? నావెల్ అంటే బొడ్డు. బొడ్డు నుంచి ఎవరొస్తారు? హ్మ్. పులహుడు. హ్మ్. పులహుడొస్తాడు. బొడ్డు నుంచి పులిహోర. పులహుడొస్తాడు. ఆయన యొక్క స్పర్శ నుంచి భృగు వస్తారు. కదండీ! మళ్ళీ ఆయన కళ్ళు నుంచి ఎవరొస్తారు? అత్రి ముని వస్తారు. ఆయన నోటి నుంచి అంగీరసుడొస్తాడు. మళ్ళీ ఇంకొకళ్ళెవరు? క్రతు హ్యాండ్ నుంచి వస్తారు. సో, ఈ విధంగా ఎంతోమంది ప్రజాపతులు ఆయన నుంచే వస్తారు. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళందరూ కూడా?